ఉన్నత చదువులు విదేశీ గడ్డపై కెరియర్ అనగానే నిన్న మొన్నటి వరకు మన దేశంలో ఏ విద్యార్థిని అడిగినా ఒకటే సమాధానం వచ్చేది, ఐఎమ్ గోయింగ్ టు అమెరికా లేదంటే యూకే, మహా అయితే ఆస్ట్రేలియా. దశాబ్దాలుగా భారతీయ విద్యార్థుల అడుగులు ఈ దేశాల వైపే పడ్డాయి. కానీ ఇప్పుడు భారతీయ విద్యార్థుల చూపు మార్చుకున్నారు. సరికొత్త గమ్యస్థానం వైపు పరుగులు తీస్తున్నారు. అదే జర్మనీ. జర్మనీకి వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఇప్పుడు రికార్డు స్థాయిలో ఊహించని విధంగా ఏకంగా 370% పెరిగింది. ఈ ఏడాది కేవలం మొదటి 6 నెలల్లోనే దాదాపు 1,24,000 మంది విద్యార్థుల దరఖాస్తులను విశ్లేషించి ప్రముఖ విద్యాసంస్థ లీవ్ స్కాలర్ ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అమెరికా, యూకే లాంటి అగ్ర దేశాలను పక్కన పెట్టి మన వాళ్ళంతా జర్మనీ వైపు పరుగులు తీయడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అమెరికా, యూకేలలో చదువుకోవడానికి లక్షలాది రూపాయలు ఫీజులు భరించాల్సి వస్తుండగా జర్మనీలో మెజారిటీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి ట్యూషన్ ఫీజులు ఉండవు. అంతర్జాతీయ విద్యార్థులకు కూడా ఉచితంగానే లేదా కేవలం తక్కువ సెమిస్టర్ ఫీజుతోనే ఉన్నత చదువులు అందిస్తాయి. ఒకవేళ ప్రైవేట్ వర్సిటీలలో చదువుకోవాలనుకుంటే ఏడాదికి 10,000 నుండి 20,000 యూరోలు అంటే మన కరెన్సీలో 11 లక్షల నుండి 22 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వ వర్సిటీలలో మాత్రం ఫీజులు దాదాపు ఉచితం. ఫీజులు వసూలు చేసినా చాలా తక్కువ తీసుకుంటారు. ఇది మన విద్యార్థుల ఆర్థిక భారాన్ని భారీగా తగ్గిస్తోంది. కేవలం చదువుకోవడమే కాదు, చదువుకుంటూనే విద్యార్థులు తమ సొంత ఖర్చులను తామే భరించుకునేలా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవడానికి జర్మనీ ప్రభుత్వం అనుమతిస్తుంది. ఏడాదికి దాదాపు 140 ఫుల్ డేస్ లేదా 280 రోజులు హాఫ్ డేస్ పార్ట్ టైం పని చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా ఇతర యూరోపియన్ దేశాలతో పోలిస్తే జర్మనీలో జీవన వ్యయం కూడా చాలా తక్కువ. ప్రస్తుతం జర్మనీ తీవ్రమైన కార్మికుల నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతతో సతమతమవుతుంది. ఇటీవల జర్మనీ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం అక్కడ ఏకంగా 6.3 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ముఖ్యంగా సాంకేతిక, ఆరోగ్య పరిరక్షణ రంగాల్లో భారీగా డిమాండ్ ఉంది. ఇంజనీరింగ్, ఐటీ వంటి సాంకేతిక అర్హతలతో అక్కడ ఉద్యోగం సంపాదిస్తే ఏటా 53,000 యూరోల వరకు అంటే 58 లక్షల ప్రారంభ వేతనంగా లభిస్తుంది. చదువు పూర్తి కాగానే ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రభుత్వం 18 నెలల పాటు జాబ్ సీకర్ వీసా కూడా ఇస్తుంది. అమెరికాలో H1B వీసా కోసం లాటరీ పద్ధతిపై ఆధారపడాల్సి రావడం, యూకేలో రోజు రోజుకు కఠినతరమవుతున్న వీసా నిబంధనల వల్ల మన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ జర్మనీ మాత్రం ప్రతిభ గల అంతర్జాతీయ విద్యార్థులను సాదరంగా ఆహ్వానిస్తోంది. అక్కడ ఉద్యోగం దొరికిన కొద్దీ కాలానికే బ్లూ కార్డ్, శాశ్వత నివాస హోదా పొందే అవకాశాలు చాలా సులభంగా ఉన్నాయి. అలాగే జర్మనీ భాష రాకపోయినా ఇంగ్లీష్ మీడియంలోనే మాస్టర్స్, PhD కోర్సులు అందుబాటులోకి రావడం మన వారికి మరింత కలిసొచ్చింది. ఒకప్పుడు కేవలం ఏ దేశం వెళ్తున్నామనేది ముఖ్యం అనుకునే విద్యార్థులు ఇప్పుడు తాము చదివే కోర్సులకు అక్కడ ఉండే అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక కోర్సులకు జర్మనీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. జర్మనీకి వస్తున్న మొత్తం దరఖాస్తులలో ఏకంగా 82% PG కోర్సుల కోసమే వస్తుండడం విశేషం. MScలో AI కోర్సులకు డిమాండ్ ఏకంగా 600% పెరిగింది. కంప్యూటర్ సైన్స్ కోర్సులపై 273%, డేటా సైన్స్, AI కలిసిన కోర్సులపై 173% మేర ఆసక్తి పెరిగింది. అయితే సంప్రదాయ MBA కోర్సులపై మాత్రం ఆసక్తి 13% తగ్గింది. తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి చదువు పూర్తి కాగానే చేతి నిండా జీతంతో కూడిన ఉద్యోగం, సురక్షితమైన జీవనం వెరసి జర్మనీని భారతీయ విద్యార్థుల నయా విద్యా హబ్గా మార్చాయి. అందుకే ఇప్పుడు మన విద్యార్థుల గమ్యం మార్చుకొని మరీ జర్మనీ ఫ్లైట్ ఎక్కుతున్నారు.